అదేది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సర్పంచుల దగ్గర నుంచి వీళ్ళందరూ ఓటేసేది. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే 90% మంది. 90% మంది వైసీపీ వాళ్ళు అన్నప్పుడు అసలు ఓడిపోవడం ఏంటి చండాలంగా? ఎవరు గెలిచారు ఆ రోజున? బీటెక్ రవి గెలిచాడు. ఎలాగా? వీళ్ళు గెలిపించారు ఆయన. వివేకానంద రెడ్డి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే తమకి భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు, అతనికి పవర్ ఉంటే ఎదుగుదల కష్టం అన్నటువంటి ఉద్దేశంతో తనని గెలవనీయకుండా ఇదే అవినాష్ రెడ్డి వాళ్ళు బీటెక్ రవిని ప్రోత్సహించి ఆయన ఎమ్మెల్సీని చేశారు ఆ రోజున. ఆ ఇద్దరి మధ్యన అనుసంధానం చేసింది సీఎం రమేష్ అట్లాంటి ఒక ర్యాపోని. ఆ రోజున బీటెక్ రవి ఎప్పుడైతే అట్లాగా చొరబడగలిగాడో అప్పటిదాకా నియోజకవర్గంలో ఉన్న పట్టు సతీష్ రెడ్డి కోల్పోయాడు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ తరపున 3 సార్లు పోటీ చేశాడు, రాజశేఖర రెడ్డి మీదైనా జగన్మోహన్ రెడ్డి మీదైనా. అట్లాంటి సతీష్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు వీళ్ళ ఈ వ్యూహంలో వర్కౌట్ కాక. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరిగిన పరిణామం ఏంటి? ఈ బీటెక్ రవి గెలవటం అన్నటువంటిది జగన్కి ఒక పెద్ద తలకొట్టేసినంత పని అయింది. అప్పుడు సరే తన సోదరులను అనలేడు, వీళ్ళు ఏదో చెప్పుంటారు, వాళ్ళు ఏదో అమ్ముడుపోయారో ఏదో చెప్పుంటారు. సరే దానికి మళ్ళీ తను ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎప్పుడూ లేదు కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. అందుకోసం ఆయన పెద్దిరెడ్డి గారికి ఆ పని